నమస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 16 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి వర్డ్ రివర్మింగ్ శ్లోకాస్ నేర్చుకోబోతున్నాం. దీంట్లో శ్లోకం ఎగ్జామ్లో వారే ఇస్తారు. ఆ శ్లోకానికి మీరు కవి పరిచయము మరియు పదవిభాగము వర్డ్ రివర్మింగ్ అంటే ప్రతిపదార్థము మరియు అర్థము రాయాలి. దాన్ని మనం చక్కగా నేర్చుకొని ఈరోజు పరీక్షలో మంచి మార్కులు సంస్కృతంలో సాధించే విధంగా ప్రయత్నం చేద్దాం. శ్లోకం చదువుతున్నాను. సావధాన చిత్తంతో భవంతః చ సర్వే శృణ్వంతు. ఛాయాం కుర్వంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్థాయ పాదపాహ ఇవ సజ్జనాః. మరొకసారి శ్లోకం చదువుతున్నాను. శ్లోకము యొక్క ఉచ్చారణ సుస్పష్టంగా ఉండాలి. మనము శ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి 6 రకాలుగా ఉంటాయి. ఒక అక్షరము షార్ట్ లెటర్, లాంగ్ లెటర్ అంటాం. షార్ట్ లెటర్, లాంగ్ లెటర్, సాఫ్ట్ లెటర్, హాల్ లెటర్, అదేవిధంగా కంబైన్ లెటర్, అదేవిధంగా నజల్స్ అంటే ముక్కుతో పలికేటువంటి లెటర్స్ ఉంటాయి. దాన్ని మనము సంస్కృతంలో చెప్పాలంటే మనము హ్రస్వాక్షరం అంటాం. హ్రస్వాక్షరము, దీర్ఘాక్షరము అంటే షార్ట్ లెటర్, లాంగ్ లెటర్. హ్రస్వాక్షరం ఎలా పలకాలి? ఆ అంటాం. అదే దీర్ఘాక్షరం ఎలా పలకాలి? ఆ అంటాం. అదేవిధంగా సాఫ్ట్ లెటర్, హాల్ లెటర్, దీన్ని మనము అల్పప్రాణ అక్షరము, మహాప్రాణ అక్షరము అంటాం. అంటే క అనేది అల్పప్రాణ అక్షరం, ఖ అనేది మహాప్రాణ అక్షరం. అదేవిధంగా సంయుక్తాక్షరం దేన్ని అంటాము? రక్త, కాకు తావత్తు ఉంటుంది, దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఇంగ్లీష్లో అయితే దాన్ని కంబైన్ లెటర్స్ అంటాం. అదేవిధంగా అనునాసిక అక్షరాలు జ్ఞ, మ, న అనేవి ఈ 5 అక్షరాలు కూడా అనునాసిక అక్షరాలు. అయితే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి హ్రస్వాక్షరంలో ఉన్నాయా, దీర్ఘాక్షరంలో ఉన్నదా, అదేవిధంగా అది అల్పప్రాణ అక్షరమా, మహాప్రాణ అక్షరమా, సంయుక్తాక్షరమా, అనునాసిక అక్షరమా అని మనం చక్కగా తెలుసుకొని శ్లోకంలో ఉన్నటువంటి అక్షరములను ఉచ్చరించవలెను. కావున నేను శ్లోకం చదువుతున్నాను. మీరు సావధాన చిత్తంతో నా యొక్క ఉచ్చారణను చక్కగా గమనించండి, అభ్యాసం చేయండి. ఛాయాం కుర్వంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్థాయ పాదపాహ ఇవ సజ్జనాః. ఇక్కడ ఛాయాం అన్నాడు. ఛ అనేటువంటిది మహాప్రాణ అక్షరం. దానికి మహాప్రాణ అక్షరం మరియు అది దీర్ఘాక్షరం. ఛాయాం కుర్వంతి, కుర్వంతి, చ ప్లస్ అన్యస్య, చాన్యస్య, ఇక్కడ సంధి కూడా ఉంది. అదేవిధంగా స్వయం తిష్టంతి, చ ప్లస్ ఆతపే, చాతపే, మరియు ఫలంతి చ పరార్థాయ, పరా ప్లస్ అర్థాయ, పరార్థాయ, ఇక్కడ కూడా సంధి ఉంది. సవర్ణ దీర్ఘ సంధి దీంట్లో ఉంది. అదేవిధంగా పాదపాహ ఇవ సజ్జనాః. మరొకసారి శ్లోకం చదువుతున్నాను. మీరు ప్రతి పదాన్ని కూడా చదువుతాను. మీరు చదవడం నేర్చుకోండి. ప్రొనౌన్సియేషన్, ఆ పదం యొక్క ఉచ్చారణ ఏ విధంగా ఉందో మీరు ముందు నేర్చుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే మీకు వర్డ్ రాయడం చాలా సులభంగా అయిపోతుంది. ఛాయాం కుర్వంతి, చ ప్లస్ అన్యస్య, చాన్యస్య, స్వయం తిష్టంతి, చ ప్లస్ ఆతపే, చాతపే, ఫలంతి చ పరార్థాయ, పరా ప్లస్ అర్థాయ, పాదపాహ ఇవ సజ్జనాః. దీన్ని మనము ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, మరి సంస్కృతంలో కూడా కవి పరిచయం రాయవచ్చు. ఇంట్రడక్షన్ అంటాము. పోయట్ యొక్క ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో ఎలా ఉందో ఫస్ట్ నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి. తర్వాత పరీక్షలో ఇంగ్లీష్లో కానీ సంస్కృతంలో కానీ మీరు రాసుకునేటువంటి అవకాశం ఉంది. దిస్ స్టాంజా ఈస్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ సాధువర్తనం. In this lesson, stanzas are taken from various books written by various poets. ఇప్పుడు కవి పరిచయం సంస్కృతం ఎలా ఉందో మనం గమనిద్దాం. అయం శ్లోకః సాధువర్తనం ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతః. అస్మిన్ పాఠే శ్లోకాః వివిధ కవిభిః విరచితేభ్యః గ్రంథేభ్యః సంకలితాః. సంస్కృతంలో ఉంది కావున మరొకసారి నేను చదివి వినిపిస్తాను. మీరు సావధాన చిత్తంతో ఈ యొక్క కవి పరిచయాన్ని అవలోకనం చేయండి, వినండి. అయం శ్లోకః, అయం శ్లోకః అంటే ఈ శ్లోకము. సాధువర్తనం, సాధువర్తనం అనే, ఇతి అంటే అనే,
పాఠ్యభాగాత్ పాఠ్యభాగం నుండి స్వీకృత అంటే స్వీకరించబడినది. అస్మిన్ పాఠే ఈ పాఠంలో శ్లోకాలు వివిధ కవిభిః వివిధ కవుల చేత విరచితేభ్యః రచించబడిన గ్రంథేభ్యః గ్రంథాల నుండి సంకలితాః అంటే సంకలింపబడ్డాయి. పద విభాగః ఇప్పుడు శ్లోకానికి ఉండేటువంటి పద విభాగాన్ని మనం గమనిద్దాం. ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ ఆతపే ఫలంతి చ పరార్థాయ పాదపాః ఇవ సజ్జనాః. ఈ విధంగా మనం పద విభాగం రాయాలి. ఇప్పుడు శ్లోకంకు ఉన్నటువంటి వర్డ్ మీనింగ్ ఏంటో మనం గమనిద్దాం. ఛాయాం అంటే షేడ్, కుర్వంతి గివ్, చ అండ్, అన్యస్య టు అదర్, స్వయం themselves, తిష్టంతి దే స్టాండ్, చ and, ఆతపే in the sun, ఫలంతి they yield fruits, చ and, పరార్థాయ for others, పాదపాః trees, ఇవ like, సజ్జనాః good people. ఇక్కడ in this poem the poet compares trees with noble persons. They provide shade for others although they themselves stand in the sun. They also yield fruits for others. ఈ శ్లోకము మీనింగ్ తెలుగులో తెలుసుకుందాం. ఈ శ్లోకమునందు కవి సజ్జనులను వృక్షములతో పోల్చుచున్నాడు. వృక్షములు తాము ఎండలో ఉంటూ ఇతరులకు నీడను మరియు ఫలములను ఇచ్చుచున్నవి. అలాగే సజ్జనులు కూడా తమ సుఖమును వదులుకొని ఇతరులకు సహాయము చేయుదురని భావము. స్టూడెంట్స్, మనము శ్లోకం వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్లోకానికి సంబంధించినటువంటి కవి పరిచయము, పద విభాగము, ప్రతిపదార్థము మీరే పరీక్షలో రాయాల్సి వస్తుంది. చక్కగా వినండి, నేర్చుకోండి. ఈ విధంగా మిగతా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఏవైతున్నాయో నక్షత్ర చిన్న శ్లోకాహ అంటాం వాటిని మరొక ఎపిసోడ్లో మనం నేర్చుకోనికే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదः.